ప్రధాన పొలంలో మనం నారుమడి ఒక 25-30 రోజుల నారుమడి మంచి ఎదిగిన నారుమడిని ప్రధాన పొలంలో నాటుకునే సమయంలో ముఖ్యంగా మనకు ఈ బోదె కాలువల పైన నారు నాటుకోవాలి. అలాగే ఈ నీటి తడులు ఇచ్చుకునే విషయంలోకి వస్తే మనకు బోదెసాళ్లలో సాళ్ల వెంబడ ఈ నీరు అనేది పారించుకోవాలండి. ముఖ్యంగా చలికాలం అయితే మనకి 6-7 రోజులు బరువైన నేలలో 10 రోజుల వరకు కూడా నేలలో తేమ శాతాన్ని బట్టి గ్రహించుకుని మనం రైతు సోదరులు నీటి తడులు ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఎండలు అంటే ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ 3-4 రోజులు ఒకసారి మనం నీటి తడులు ఇచ్చుకోవాలి. ఈ నీటి తడులు ఇచ్చుకో సమయంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఉష్ణోగ్రతలు, అలాగే మనం నీరిచ్చే సమయం. ఈ నీరిచ్చే సమయం అనేది మనము ఉదయం పూట కానీ సాయంత్రం 3:30-4 తర్వాత కానీ సాగునీరు అందించడం చేయాలండి. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత లేదంటే ఎండలో నీరు ఇచ్చినట్లయితే మొక్కలు వడలిపోయే ప్రమాదం ఉంది. అలాగే మొక్కకు కూడా షాక్ తగులుతుంది. దీన్ని నివారించుకోవడానికి పొద్దున్న 10 గంటల లోపు నీరు అందించడం, అలాగే సాయంత్రం 4 తర్వాత నీరు అందించడం చేయాలండి. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నట్లు పారించడం కాకుండా బిందు సేద్యం ద్వారా, అంటే బిందు సేద్యం అంటే డ్రిప్ అంటారు, మొక్క మొదలు నీటి చుక్కలు నీటి బిందువులు పడే విధంగా కూడా మనము ఈ మొక్కకి నీరు అందించవచ్చు. దీని ద్వారా మనకు 30-50% వరకు నీటి ఆదా అవుతుంది. 70% కూడా ఆదా చేసుకోవచ్చండి మన ప్రణాళికను బట్టి. అదేవిధంగా ఈ డ్రిప్ ద్వారానే మనం ఎరువులు కూడా ఇచ్చుకోవచ్చు కాబట్టి అక్కడ నీరు వృధా అనేది, అలాగే ఎరువుల వృధా అనేది తగ్గించుకోవచ్చు. అలాగే ఈ డ్రిప్ అనేది ఇవ్వడం ద్వారా మనకి అధిక దిగుబడి, మంచి నాణ్యమైన కూరగాయలు కూడా మనం తీసుకోవచ్చండి.